వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఈ మధ్య నీట్ ఫలితాల్లో మీకు అర్హత మార్కులు మాత్రమే వచ్చినట్లయితే విదేశాల్లో బెస్ట్ యూనివర్సిటీల్లో మెడిసిన్ చదివే అవకాశం ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ మీకు కల్పిస్తోంది. గత 18 ఏళ్లుగా ఇండియాలో 7,500 మందిని, అందులో 2,000 మంది తెలుగు డాక్టర్లను తయారు చేసిన సంస్థగా, ఎందరో పేరెంట్ అభిమానం పొందిన సంస్థగా ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ మన 2 తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే. ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఈ సంస్థ కేవలం కన్సల్టెన్స్ మాత్రమే కాదు, యూనివర్సిటీ భాగస్వామ్యం కలిగి సర్వీసులను నేరుగా ఇస్తూ ప్రతి స్టూడెంట్కు గార్డియన్గా వ్యవహరిస్తోంది. 2004 నుండి కిర్గిస్థాన్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్థాన్ మన తెలుగు వైద్య విద్యను అభ్యసించగోరే విద్యార్థులకు తప్పనిసరి ఎంపికగా నిలిచింది. ఇండియన్ ఫ్యాకల్టీ, ఎంసీఏ కరికులంతో ఇండియాలో మెడికల్ కాలేజీలకు ధీటుగా ఐఎస్ఎం ఎందరో భారతీయ తల్లిదండ్రుల మనసులను గెలుచుకుంది. ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఏవి ఇప్పుడు చూద్దాం. కిర్గిస్థాన్ ప్రకృతి సంపదకు, ఆరోగ్యానికి పెట్టింది పేరు. స్వచ్ఛమైన సెలయేళ్లు, పరిమళాలు వెదజల్లే పుష్పాలకు పుట్టినిల్లు కిర్గిస్థాన్. అందుకే ఆ దేశానికి ఆసియా స్విట్జర్లాండ్ గా మరో పేరు కూడా ఉంది. పొల్యూషన్ లేని ఆ దేశంలో ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు. కుటుంబ జీవనాన్ని ఇష్టపడే కిర్గిస్థాన్లో మహిళలదే ఆధిపత్యం. అందుకే ఆ దేశంలో క్రైమ్ రేట్ చాలా తక్కువ. అంతేకాదు, కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్లో మరో అద్భుత ప్రపంచం ఉంది. అదే ఐఎస్ఎం, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్థాన్. 1993లో కిర్గిజ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ స్పెషల్ డిక్రీతో కిర్గిస్థాన్లోనే మొట్టమొదట ఏర్పడిన కార్పొరేట్ అటానమీ యూనివర్సిటీ. నిజంగానే ఇది ఒక వైద్య ప్రపంచం. అమెరికాలో ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్, అంతేకాదు నెదర్లాండ్, స్విట్జర్లాండ్లో గల ఫేమస్ యూనివర్సిటీలో ట్రైన్డ్ ఫ్యాకల్టీతో ఐఎస్ఎం క్యాంపస్ విదేశాల నుండి ఎంబీబీఎస్ కోసం వస్తున్న విద్యార్థులకు ఒక స్వర్గం. భారతీయ విద్యార్థులకైతే తక్షశిల. ఎంబీబీఎస్ చదవాలనుకునే తెలుగు విద్యార్థులను అనేక దేశాలు రమ్మంటూ ఆహ్వానిస్తున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు కిర్గిస్థాన్లోని ఐఎస్ఎం వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే డొనేషన్లు కానీ, ప్రవేశ పరీక్షలు కానీ లేకపోవడం ఇక్కడ ప్రత్యేకత. అయితే 5 ఏళ్ల ఇంగ్లీష్ మీడియం, ఎంసీఏ కరిక్యులం, ఇండియన్ ఫ్యాకల్టీ, కేవలం ఫారిన్ స్టూడెంట్స్ కి మాత్రమే ప్రవేశం గల ఈ యూనివర్సిటీలో మనవాళ్లదే ఆధిపత్యం. అందులో 80% విద్యార్థులు మన తెలుగువారే. వీరిలో అమ్మాయిలదే అగ్రస్థానం. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు అతి తక్కువ ఫీజులుండడం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్థాన్లో మాత్రమే సాధ్యం. అందుకే ప్రతి ఏడాది 100 మంది విద్యార్థులు రెక్కలు కట్టుకుని ఐఎస్ఎం క్యాంపస్లో అడుగు పెడుతున్నారు. ఈ ప్రయాణం ఈనాటిది కాదు. 18 ఏళ్లుగా తెలుగు విద్యార్థులు ఒకే క్యాంపస్ను ఎంపిక చేసుకోవడం యూనివర్సిటీల భాగస్వామ్యంలో నడపబడుతున్న ఐఎస్ఎం ఫోకల్ పాయింట్కే చెల్లింది. ఇప్పటికీ 15 బ్యాచ్ల విద్యార్థులు తమ వైద్య విద్యను పూర్తి చేసుకోవడం జరిగింది. వీరంతా తమ అమూల్యమైన సేవలను తెలుగు రాష్ట్రాల్లో అందిస్తున్నారు. వీరి సంఖ్య 2000 పైమాటే. ఇంతటి ఘనత సాధించడం వెనుక యూనివర్సిటీ వైస్ రెక్టర్ డాక్టర్ ఫణిభూషణ్ గారి దీక్షా దక్షతలే కారణం. కొందరు స్పెషలిస్టులుగా అమెరికా, లండన్ వంటి విదేశాల్లో స్థిరపడగా, దేశంలో ప్రముఖ హాస్పిటల్స్లో తమ ప్రావీణ్యాన్ని నిరూపించుకుంటున్న ఐఎస్ఎం డాక్టర్లు ఎందరో. ఇందుకు నిదర్శనమే ప్రస్తుతం కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న సమయంలో హైదరాబాదులోని గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్లో, ఎంజీఎం వరంగల్ హాస్పిటల్, తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్, మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్, వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్స్లో కోవిడ్ వారియర్స్ గా మా డాక్టర్లు కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు. కరోనా సమయంలో కిర్గిస్థాన్లో దాని ప్రభావం తక్కువగా ఉన్నా కూడా హాస్టల్స్ లో అనేక జాగ్రత్తలు తీసుకుని స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్స్ లో మా విద్యార్థులను డాక్టర్ ఫణిభూషణ్ గారి సహకారంతో ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ సంస్థ క్షేమంగా వారిని ఇంటికి చేర్చిన ఘనతను స్వంతం చేసుకుంది. మన యూనివర్సిటీకి సొంత ఎయిర్లైన్స్ ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇదే సమయంలో కిర్గిస్థాన్లో వేరే కాలేజీల విద్యార్థులు
తమ ఇబ్బందులను సోనూ సూద్ గారి దృష్టికి తీసుకురాగా ఆయన తన సొంత ఖర్చులతో వారిని ఇండియాకు తీసుకువస్తున్న సమయంలో ఐఎస్ఎం సంస్థ విద్యార్థులను ఇండియాకు తీసుకువచ్చిన విధానాన్ని తెలుసుకుని ఎంతో సంతోషించడమే కాకుండా ఐఎస్ఎం సంస్థ విద్యార్థులకు చేస్తున్న సేవలను చూసి ఐఎస్ఎం సంస్థ కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు సోనూ సూద్ గారు సమ్మతించడం మాకు ఎంతో గర్వకారణం. Hi guys, this is Sonu Sood. First of all, I want to make a very, very important announcement. I'm really proud to be as this family who believes in giving back to the society the way I do. हर परिवार, हर एक स्टूडेंट जिंदगी में कोई ना कोई सपना देखता है कुछ बनने का, और जब उसे ऐसा रास्ता मिलता है जो बहुत आसानी से उसे अपने सपनों की तरफ ले जाता है, सो वो जिंदगी का सबसे इम्पोर्टेंट पड़ाव होता है. एंड आई बिलीव कि ISM इंस्टीट्यूट ने बहुत ही कमाल के कॉलेजेस बनाए हैं. आप बात करें अफोर्डेबिलिटी की, आप क्वालिटी ऑफ एजुकेशन की बात करें, तो मुझे नहीं लगता कि ISM फैमिली है कोई बेटर स्पेस है जहाँ पर जाकर आप अपने करियर को, आप अपने जिंदगी के जो इस इम्पोर्टेंट पड़ाव को और बेहतर बना सकते हैं. If you talk about the presence of ISM, they have 11 colleges in different countries like Kyrgyzstan, Kazakhstan, Tajikistan and Georgia. बड़ा इंपॉर्टेंट रहता है कि जब आप अपना करियर चुनते हैं, आप कैसे माहौल में पढ़ते हैं, कैसी जगह पर जाकर पढ़ते हैं. अगर आप इन कॉलेजेस की बात करें तो इनका इंफ्रास्ट्रक्चर, इसके टीचर्स, इसका जो लोकेशन है, जो प्रेजेंस है, वो मैं कहता हूँ कि वर्ल्ड के बेस्ट प्लेसेस के अंदर है. आप जब आप ऐसे माहौल में पढ़ते हैं तो आप एक बेहतर स्टूडेंट, एक बेहतर डॉक्टर बन के बाहर निकलते हैं. मैं आपसे यही रिक्वेस्ट करूंगा कि जब आप अपना करियर चुनें तो मेक श्योर दैट यू चूज द राइट पाथ. बड़ा इंपॉर्टेंट है कि आप सही रास्ता चुनकर अपने जो आपके ड्रीम्स हैं उसको अचीव करें, और आपके और ड्रीम्स के बीच में एक ही नाम है, दैट इज ISM. सो जस्ट चूज योर ड्रीम्स वाइसली एंड बी ए पार्ट ऑफ ISM एंड जस्ट बिलीव दैट यू आर द बेस्ट थिंग that will happen to the society. Love you all. Take care. ఇక ఈ స్కూల్లో ఉన్న మరో ఐఎస్ఎం ఎలైట్ క్యాంపస్ తెలుగు రాష్ట్రాల అమ్మాయిలకు పుట్టినిల్లు. ఆసియాలోనే అతి పెద్ద సరస్సు ఒడ్డున గల ఈ క్యాంపస్లో స్టడీ ఒక్కటే కాదు, క్యాంపస్లోనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ప్రాక్టికల్స్. అంతేకాదు అమ్మాయిల హాస్టల్ కూడా అదే క్యాంపస్లోనే. విద్యార్థులు ఎవ్వరూ బయటకు వెళ్లే అవసరమే రాదు. ఇదే క్యాంపస్లో డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ పృథ్వీ, డాక్టర్ సచిన్, డాక్టర్ మాధవ్, డాక్టర్ అనూప్ వంటి ఇండియన్ ప్రొఫెసర్స్తో గల ఫ్యాకల్టీ కలిగి ఉండడమే కాకుండా విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడం ఎలైట్ క్యాంపస్ ప్రత్యేకత. ఇసికుల్ క్యాంపస్ చాలా బాగుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది. అంటే మిగిలిన క్యాంపస్తో కంపేర్ చేస్తే ఇక్కడ బాగుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఎడ్యుకేషన్ పరంగా అయితే మాకు ఇక్కడ ప్రస్తుతానికి మాకు ఇండియన్ ఫ్యాకల్టీస్ వస్తున్నారు మెడికల్ సబ్జెక్ట్స్కి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పటి నుంచే మాకు ఈవెన్ సిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి కూడా మాకు MCIకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది వాళ్ళు మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎవ్రీ టైం ఎవ్రీ చాప్టర్కి వాళ్ళు రివిజన్స్ కానీ, మీకు MCIలో మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేస్తారు, ఇప్పుడు మాకు MCI పోయి నెక్స్ట్ వస్తుంది మేము గ్రాడ్యుయేట్ అయ్యేసరికి, సో మీకు నెక్స్ట్ అన్న ఎగ్జామ్ ఎలాంటి లెవెల్లో ఉంటుంది, ఆ లెవెల్కి మీరు ఎలాంటి ప్రిపరేషన్ చేయాలన్నది కూడా వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ మాకు క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు, ఈవినింగ్ టైమ్స్ ట్యుటోరియల్స్ కండక్ట్ చేస్తారు. సో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మాకు. నా పేరు దివ్యకీర్తన, నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే లాంగ్ టర్మ్ ఏం చేయకుండా ISMలో జాయిన్ అయ్యాను. ISM అనేది ఇండియన్ ప్యాటర్న్ ఎడ్యుకేషన్. ఇక్కడ వీక్లీ యాక్టివిటీస్ జరుగుతాయి అండ్ 2 వీక్స్కి ఒకసారి మాడ్యూల్స్ అవన్నీ జరుగుతాయి. అండ్ మాకు ఇక్కడ 10 సెమిస్టర్స్ ఉంటాయి, టోటల్ 5 years. అండ్ ఈచ్ సెమిస్టర్కి ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ మాకు ఎగ్జామ్స్ ఆన్లైన్ ప్యాటర్న్లో అవుతాయి. ఈ ఆన్లైన్ ప్యాటర్న్ భానుప్రకాష్ సార్ వల్ల వచ్చింది. సో దీనివల్ల మాస్ కాపింగ్ అలాంటివి ఏం జరగవు, ఓన్లీ స్టడీస్ మాత్రమే ఉంటాయి. అండ్ మాకు ఇండియా నుంచి ప్రొఫెసర్స్ కూడా వస్తారు, వాళ్ళు మాకు MCI క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు సెమిస్టర్ వైజ్. అండ్ మాకు ఇండియాలో ఎలా అయితే చెప్తారో అలానే ఇక్కడ కూడా టీచ్ చేస్తారు. ఐ థింక్ అండ్ ISM ఇస్ ద బెస్ట్ కాలేజ్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్ కాలేజెస్. అండ్ ISM MCI పరంగా ISM అయితే ది బెస్ట్, దీని మించి ఏ కాలేజ్ ఉండదు. అండ్ MCI రేటింగ్ కూడా ఈ కాలేజ్కే ఎక్కువ. నమస్తే అండి, నా పేరు రేణుక, మాది విజయవాడ. నేను ISM కాలేజ్లో చదువుతున్నాను. నేను జాయిన్ అయ్యి 1 year అవుతుంది. కాలేజ్ చాలా బాగుంది. యాక్చువల్లీ మా కన్సల్టెన్సీ నాగేశ్వర సార్
మేము ఆయనతోనే వచ్చాము ఇక్కడికి. భాను సార్ అని ఉంటారు. సార్ మాకు ఎప్పుడు ఆన్లైన్లో క్వశ్చన్స్ ప్రిపేర్ చేపిస్తూ ఉంటారు. వాటికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఎంసీఏ క్లాసెస్ జరిపిస్తున్నారు. క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే స్ట్రిక్ట్గా తీసుకుంటారు. ఎంసీఏ క్లాసెస్ అన్నీ అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత ఎగ్జామ్ కోచింగ్ కూడా పంపిస్తారు ఢిల్లీకి. అక్కడ కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు థర్డ్ ఇయర్ వాళ్ళందరికీ క్లాసెస్ జరుగుతున్నాయి. 2018లో జరిగిన 25 ఏళ్ల ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్ రజతోత్సవ వేడుక ఒక అద్భుత ఘట్టం. Who are graduating and all the others who are present here for this beautiful evening. I'm personally very excited to be here because I want to hear the great singer from India, Mr. Manu, and also be a part of this celebration of the 25th anniversary of the International University of Kyrgyzstan. కిర్గిస్తాన్ అధ్యక్షులు, ఇండియన్ అంబాసిడర్, వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు అతిథులుగా హాజరైన మన సింగర్ మనోగారు నిర్వహించిన సంగీత విభావరి ఆ కార్యక్రమానికే ఎంతో హైలైట్ గా నిలిచి విద్యార్థులను ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమంపై భారతీయ మీడియా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఈ ఇయర్ మాకు 25th యానివర్సరీ జరిగింది ఐఎస్ఎం యూనివర్సిటీది. కన్సర్ట్ చాలా బాగా జరిగింది. స్టార్టింగ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ నుండి ఎండింగ్ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ వరకు అన్నీ చాలా బాగున్నాయి. మనో సార్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన తెలుగు, తమిళ్, హిందీ సాంగ్స్ పాడారు. మేమందరం చాలా ఎంజాయ్ చేశాం. ఇక యూనివర్సిటీ క్యాంపస్లో అడుగు పెడదాం. అది తెల్లకోటుకు గౌరవం పెంచే క్లాస్ రూమ్లు, తల్లిదండ్రులకు నమ్మకం, విశ్వాసం కలిగించే హాస్టల్స్, అనుక్షణం కంటికి రెప్పలా చూసుకునే సిబ్బంది, విదేశాలకు పంపుతున్నామని తల్లిదండ్రులు కాని, ఫారిన్ కి వచ్చామని విద్యార్థులు కాని భావించని ఆహ్లాద వాతావరణం ఐఎస్ఎం క్యాంపస్ ప్రత్యేకత. ఫస్ట్ సెమిస్టర్ నుండి 10th సెమిస్టర్ వరకు స్టూడెంట్ ప్రోగ్రెస్ ను పర్యవేక్షిస్తూ వారికి అమూల్యమైన సూచనలు, సలహాలిస్తూ యూనివర్సిటీ ఫ్యాకల్టీతో మమేకమై విద్యార్థిని డాక్టర్గా సర్వసన్నద్ధుడిగా తయారు చేయడంలో ఇండియన్ ఫ్యాకల్టీది అమృతహస్తం. అందుకే 2019, 2018, 2017, 2016లో ఎంసీఏ ఎగ్జామ్లో భారతదేశంలోనే టాపర్లుగా రికార్డులు సాధించడం వెనుక డాక్టర్ భానుప్రకాష్ కృషి మరువలేనిది. ఐఎస్ఎంలో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎస్ఎంలో మనం చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, మనము వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ క్వాలిటీస్ డెవలప్మెంట్ చేసిందని చూసి యూనివర్సిటీ వాళ్ళు నన్ను స్పెసిఫికల్గా మన ఫారెన్ స్టూడెంట్స్ కోసం వైస్ డీన్ లాగా అపాయింట్ చేయడం అనేది జరిగింది. అంటే మన సెపరేట్ ప్రోగ్రామ్ ఏదైతే స్టూడెంట్స్కి చేయడమే కాకుండా ఇప్పుడు ఐఎస్ఎం డైరెక్ట్ మేనేజ్మెంట్లోకి మనం వెళ్ళి టోటల్ ఎడ్యుకేషన్ క్వాలిటీని కానీ ఏదన్నా కానీ మనం చేసే అవకాశం ఉందన్నమాట ఐఎస్ఎంలో. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ ప్రౌడ్ టు బీ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ అండ్ బీయింగ్ యాజ్ ఎ వైస్ డీన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్. ఖచ్చితంగా మనకు ఏమవుతుంది అంటే దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ గైడెన్స్. ఇప్పుడు కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది, లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి. ఇవన్నిటిని చూసుకొని వాళ్లకు ఒక టాపిక్ అనేది అర్థం కావాలన్నా, ఏదైనా డౌట్ క్లారిఫికేషన్ కావాలన్నా, ఎడ్యుకేషన్ గైడెన్స్ అనేది కావాలన్నా కూడా దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇండియన్ ప్రొఫెసర్. అందులో కూడా ఎస్పెషల్లీ నేను తెలుగు పర్సన్ అయి ఉండడం వల్ల ఈ తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ఈజీగా ఇంటరాక్ట్ అవ్వడం అనేది, వాళ్ళ డౌట్స్ నాతో షేర్ చేసుకోవడము, వాళ్ళకి ఏదున్నా అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, మిగతా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ నాతో షేర్ చేసుకోవడము, మాట్లాడడం తోటి దే ఫీల్ కంప్లీట్లీ రిలాక్స్డ్. Like, you know, there is some person who is there to take care of us in terms of a complete education module అన్నట్టు. దాంతో వాళ్ళకి ఏమవుతుందంటే అండి, ఫస్ట్ ఇయర్ నుంచే ఇలా ఉండడం వల్ల వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అంటే మేము మంచిగా చదువుకోగలుగుతాము, మేము ఇండియాకి వెళ్ళిన తర్వాత ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మేము క్లియర్ చేయగలుగుతాము, పీజీ క్లియర్ చేయగలుగుతాము, ఎంట్రన్స్ అనేది క్లియర్ చేయగలుగుతాము అనేది వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేయడంలో ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ మనకు ఇక్కడ సిలబస్ ఏదైతే ఉంటుందో అండి, WHO కరికులం ప్రకారము ఆల్ మెడికల్ యూనివర్సిటీస్ ఆ కరికులమే ఫాలో అవుతారు. బట్ ఎస్పెషల్గా మీరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరికులం తీసుకున్నా కూడా, మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కరికులం అనేది తీసుకున్నా కూడా కంపల్సరీ దేర్ విల్ బి 10 to 20% ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మేము రావడం వల్ల మేము ఏం చేసాము అంటే, మేము ఇక్కడ డీన్తో మాట్లాడి, రెక్టర్, వైస్ రెక్టర్స్ తోటి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఆ కరికులంలో ఉన్న ఏదైతే వ్యత్యాసం ఉందో, డిఫరెన్స్ ఉందో దాన్ని పూడ్చడం అనేది జరుగుతుంది. ఇండియాలో నుంచి వెల్ రెనౌడ్ డాక్టర్స్ దే విల్ కమ్ ఓవర్ హియర్ ఫర్ ఆపరేషన్స్, కేస్ స్టడీస్, డిస్కషన్స్ అవన్నీ కూడా. ఈ ఇయర్ మనకు హాస్పిటల్ ఓపెనింగ్ అనేది కూడా ఉంది మనకు. సో ఈ పర్టికులర్ ఇయర్ నుంచి మనకు
ఇండివిజువల్ హాస్పిటల్ అనేది ఉండడము, మనకు టాప్ క్లాస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ గైడెన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వస్తుంది. అంటే నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఇండియాలో ఒకవేళ వాళ్ళు మెడిసిన్ చదివినా, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అయినా కూడా దే ఆర్ గోయింగ్ టు రైట్ సేమ్ ఎగ్జామ్ అన్నట్టుగా ద క్యాబినెట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్, బట్ ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ద మినిస్ట్రీ. ఆ టైంలో ఏమవుతుంది అంటే అవర్ గ్రాడ్యుయేట్స్, ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ గోయింగ్ టు కంపీట్ విత్ ద మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఇండియా. సో అప్పుడు ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. సో అది ముందుగానే మేము గుర్తించి ఏం చేసామంటే ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ వాళ్ళకి ఇక్కడ యూనిట్స్ అయినా కూడా, ఇంటర్నల్స్ అయినా కూడా, ఫైనల్ ఎగ్జామ్ కూడా మనకి ఎంసీక్యూ ప్యాటర్న్లో పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఎంసీక్యూ ప్యాటర్న్లో మనకి ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్లో కానీ, నెక్స్ట్ ఎగ్జామ్ పీజీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో అలా మనం ఒక వెబ్సైట్, డెడికేటెడ్ వెబ్సైట్లో ఎవ్రీ స్టూడెంట్ విల్ టేక్ ఆన్లైన్ ఎగ్జామ్. ఇక్కడ వచ్చిన తర్వాత అంటే మనకు టోటల్ సెమిస్టర్లో జరిగిందంతా కూడా ఒక ఆన్లైన్ ఎగ్జామ్ తీసుకుంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో స్టూడెంట్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అనేది కంప్లీట్ చేసి అందులో 80 to 90 స్కోర్ చేయగలిగారనుకోండి, సో ద సేమ్ స్టూడెంట్ ఇఫ్ హీ ఫినిషెస్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇన్ సేమ్ pattern. So it is easy for that particular candidate to go back to India to crack MCA screening test in first attempt. So my goal mainly అదే అండి. ప్రతి ఒక్క స్టూడెంట్ మేము ఏదైతే ఫారెన్ ల్యాండ్కి తీసుకొస్తున్నామో వి ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు క్రాక్ దెమ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. ఇక హాస్టల్స్, అమ్మాయిలకు ప్రత్యేక హాస్టల్స్, విమెన్ కేర్ టేకర్స్, డీన్ ఆఫీస్ లో స్టూడెంట్స్ కు సహకరించడానికి కోఆర్డినేటర్స్, మీ పిల్లల చదువు గురించి, ఆరోగ్యం గురించి రోజూ మీతో చర్చిస్తారు. వీరంతా మన తెలుగువారే, మీకు స్నేహితులే. మెస్ విషయానికి వద్దాం. భారతీయ భోజనం దొరకని కిర్గిస్థాన్లో ఐఎస్ఎం క్యాంపస్లో తెలుగు రుచులు గుమగుమలాడుతుంటాయి. హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం చెఫ్లతో వెజ్, నాన్ వెజ్ల వేరువేరు మెనూ. టీనేజ్ విద్యార్థులకు ఇష్టమైన రుచులతో కమ్మని ఇంటి భోజనాన్ని తలపించడం బాలీవుడ్ రెస్టారెంట్ ప్రత్యేకత. దీంతో పాటు హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ మరింత స్పెషల్. మెడిసిన్ చేయడానికి వచ్చిన తెలుగు విద్యార్థులకి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి? హాస్టల్ ఫెసిలిటీస్ వచ్చేసి రూమ్కి వచ్చి 4 members ఉంటూ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇచ్చే ఫుడ్ వరకు వాళ్ళు ఎంత హోమ్లీగా ఫీల్ అవుతున్నారు, ఇంటి ఫుడ్ ఎలాగా తింటారో అలా ఇబ్బంది పడకుండా తినాలని మాత్రమే ట్రై చేస్తారు. ఈ హాస్టల్ సంబంధించి వచ్చేసి 4 members ఉంటారు కదా, సో ఎలాంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. ఆరోగ్యకరమైన మరియు వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. బిజినెస్ లా కాకుండా పిల్లలకి హోమ్ అట్మాస్ఫియర్ మిస్ కాకుండా ఫుడ్ లిమిట్ లేదు ఇక్కడ. మీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఇష్టమైనంత తినొచ్చు. మాకు సాధ్యమైనంత వరకు మంచిగా అంటే మంచి ఫుడ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఫుడ్ అయితే ఆల్ టైప్స్ కాదు, ఇక్కడ దొరికే వాటిలో చాలా బాగా చేస్తారు. రోజుకి ఒక స్పెషల్ టైప్స్తో వస్తూ ఉంటాయి. ఐఎస్ఎం కాన్వకేషన్, స్నాతకోత్సవం ఒక జ్ఞాపకం, ఒక మమకారం. క్యాంపస్ను విడిచిపెడుతున్నామన్నా ఒక తీయని అనుభూతి. ఆ పండుగకు వచ్చిన ప్రతి తల్లిదండ్రులది మరచిపోలేని మధురానుభూతి. అందుకే ఒక్కరు కాదు, ఒకే ఫ్యామిలీలో 2 డాక్టర్లు చదువుతున్న కుటుంబాలు వందల్లో. వారి ఆనందం వారి మాటల్లో. First of all, thanks to my parents and ISM Focal Point Private Limited, and who supported me from first to the edge of bottom of this up to here. And first we have to crack MCA first attempt, and next we'll meet together and we have one more meeting. చాలా ప్రౌడ్గా ఉంది. ఇది 25th year సెలబ్రేషన్స్ అనమాట యూనివర్సిటీది. ఈ 25th yearలో మేము డిగ్రీ తీసుకోవటం అన్నది మాకు చాలా ప్రౌడ్గా ఉంది. సో 5 years చాలా వచ్చినప్పుడు ఉండాలనిపించలేదు, బట్ ఇప్పుడు 5th year వదిలి వెళ్ళాలనిపించట్లేదు. సో బిస్కెట్ మాకు చాలా మెమరీస్ని ఇచ్చింది. ముందుగా ఐఎస్ఎం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మా అబ్బాయి షాదన్ అలీ ఇప్పుడే డాక్టర్ పట్టా తీసుకున్నాడు. అంతేకాకుండా మా షాదన్ అలీని తీసుకున్న కేరు, సపోర్టు అవన్నీ చూసి మా అమ్మాయిని కూడా ఇక్కడే జాయిన్ చేశాను నేను. మనం వీళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేయటం కానీ, వీళ్ళని డైరెక్ట్గా అసలు మాకు అడ్రస్ తెలియదు ఇక్కడ ఎక్కడ ఉంటారు ఏంటనేది. మాకేంటంటే అడ్రస్ నాగేశ్వరరావు గారు, రామారావు గారు, హైదరాబాద్లో ఫోకల్ పాయింట్ అంతే. సార్ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము పంపించాము. బట్ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత పెద్ద పాప స్టడీస్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అందుకని చెప్పేసి స్టడీస్లో కూడా మా పాప బాగానే మార్క్స్ అవి వస్తున్నాయి. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టడీస్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ ఐఎస్ఎంలోని. అందుకని చెప్పేసి మా సెకండ్ డాటర్ని కూడా అగైన్ వీ అడ్మిటెడ్ హియర్ ఓన్లీ. డాక్టర్ ఫణిభూషణ్, వైస్ రెక్టర్ ఆఫ్ ఐఎస్ఎం, ఇక్కడ తెలుగు విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ వారిని ఉత్తమ డాక్టర్లుగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక ఆయనదే. ఇండియన్ ఫ్యాకల్టీ, ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ ట్రైనింగ్,
యూనివర్సిటీ ఫ్యాకల్టీతో కోఆర్డినేట్ చేస్తూ 5 ఏళ్లు విద్యార్థి డాక్టర్ అయ్యే ప్రయాణంలో ఆయనే ముందుంటారు. 5th ఇయర్ వరకు కంప్లీట్ అయ్యే వరకు, ఫస్ట్ టైం ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్లో క్లియర్ అయ్యే వరకు పూర్తి బాధ్యతగా మేము తీసుకుంటూ ఏ అయితే సిలబస్ మేము కవర్ చేయాలి, ఏ సిలబస్ రష్యన్ సిలబస్లో ఈవెన్ సిఎస్ కంట్రీస్లో ఉన్న, ఇవన్నీ కిర్గిస్తాన్లో ఉన్న సిలబస్తో మేము ఎంతోమంది ఇండియా నుంచి ఒక పెద్ద పెద్ద డాక్టర్స్ని తీసుకొచ్చి సిలబస్ని ముందు రీసెర్చ్ చేయడం జరిగింది. ఇండియాలో ఉన్న సిలబస్ ఏంటి, కిర్గిస్తాన్లో ఉన్న సిలబస్ ఏంటి, దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్లో ఎక్కడెక్కడ తేడా ఉంది, ఈవెన్ ఈచ్ టాపిక్లో కూడా మేము స్టడీ చేస్తాం. అక్కడ ఉన్న మంచి ఇండియాలో ఉన్నటువంటి పిహెచ్డి డాక్టర్స్, ప్రోగ్రామ్ స్పెషలిస్ట్ తీసుకొచ్చి ప్రతి టాపిక్లో కూడా ఇక్కడ టీచర్స్ ఎంతవరకు చెప్తున్నారు, మన ఇండియాలో ఎంతవరకు చెప్తున్నారు, అంతవరకు డీప్గా ఆలోచించి ఆ విధంగా స్టూడెంట్స్కి ఎక్కడ కూడా ఇండియాలో ఈవెన్ మన హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ కానీ, ఎయిమ్స్ మెడికల్ ఢిల్లీలో కానీ ఎక్కడ చదివినా కానీ ఆ చదివిన స్టూడెంట్కి మా ఐఎస్ఎం స్టూడెంట్లు తేడా ఉండకూడదు, వాళ్ళు ఎక్కడ ల్యాక్ కాకూడదు అన్న ఉద్దేశంతో మేము చాలా మంది విద్యావంతుల్ని తీసుకొని వాళ్ళని స్టడీ చేసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఇక్కడ నాట్ ఓన్లీ లోకల్ టీచర్స్, మేము ప్రతి సంవత్సరం ఇండియా నుంచి టీచర్స్ తీసుకురావటం, ఏ సిలబస్ అయితే ఇక్కడ కవర్ కట్లా సిలబస్ని కవర్ చేయటం. అదే కాకుండా ఇండియా స్టూడెంట్స్ హాలిడేస్లో వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ ఫ్రీగా ఒక 2 months స్పెషల్ క్లినికల్ ప్రోగ్రామ్ ట్రైన్ చేస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళకి మేము ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేసాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతి ఒక్క సబ్జెక్ట్, ఎనాటమీ కానీ ఫిజియాలజీ, ఏ సబ్జెక్ట్ మీరు తీసుకున్నా కానీ ఒక టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ అన్ని లిటరేచర్స్ని కవర్ చేసుకుంటూ నోట్స్ ఇవ్వటం. అంతేకాదు ప్రతి 2 ఏళ్లకొకసారి వృత్తిలో స్థిరపడిన డాక్టర్లతో ఎల్యూమిని మీట్ గత ఏడాది హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఈ మీట్కి 100 మంది మా ఐఎస్ఎం డాక్టర్లు హాజరయ్యారు. తమను డాక్టర్లుగా తీర్చిదిద్దిన వైస్ రెక్టర్ డాక్టర్ ఫణిభూషణ్ గారి దంపతులను అపూర్వ రీతిలో సత్కరించడం జరిగింది. నాణ్యమైన వైద్య విద్యను విదేశాల్లో తక్కువ ఖర్చులో అందిస్తూ డాక్టర్లు కావాలనుకుంటున్న తెలుగు విద్యార్థులకు మొదట గుర్తు వచ్చేది ఐఎస్ఎం ఫోకల్ పాయింట్. ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ లో రారాజుగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా గత 18 ఏళ్లుగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్ కార్యాలయాన్ని నిర్వహిస్తూ ఎంతో మంది విద్యార్థుల డాక్టర్ కావాలన్న కలను నిజం చేస్తున్న సంస్థ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు. తెలుగు విద్యార్థులకి ఐకి మధ్య ఒక వారధిలాగా నాగేశ్వరరావు గారు పనిచేస్తున్నారు. ఎంతోమంది తెలుగు విద్యార్థుల్ని ఐఎస్ఎం వైపు నడిపిస్తూ వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కార్యాలయంగా మనము మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి డాక్టర్లుగా ఉత్తీర్ణులయ్యారు. ఈ విషయంలో మాత్రం విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటే ప్రతి తల్లి తండ్రి కూడా తను పంపిస్తున్న తన సంతానము డాక్టర్గా రావడానికి కోరుకున్న విషయంలో చాలా సందిగ్ధంలో ఉంటాడు. మొదటి సంవత్సరం జాయిన్ అయ్యేటప్పుడు తను ఎన్నుకున్న కళాశాల వ్యాలిడిటీ గురించి ఆలోచిస్తాడు. డిగ్రీ వచ్చిన తర్వాత వ్యాలిడిటీ అవుతుందా లేదా ఆలోచిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ యొక్క ప్రొటెక్షన్ కానీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తాడు. అక్కడ కేర్ విషయంలోనే కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న పద్ధతులు ఉన్నాయా లేవని ధృవీకరించుకోవడానికి ఆలోచిస్తారండి. అటువంటి విషయంలో మేము 100% కరెక్ట్గా జెన్యున్గా ఉన్నాం కాబట్టి 100% రిజల్ట్ తీసుకొచ్చాం కాబట్టి ఆ రిజల్ట్ మెయిన్గా 2003లో మొదటి బ్యాచ్ వెళ్ళింది. 2008లో ఫస్ట్ బ్యాచ్ డిగ్రీతో రావడమే కాకుండా ఫస్ట్ అటెంప్ట్లో 65 to 70% సక్సెస్ అయ్యారు ఎంసీఏ ఫస్ట్ అటెంప్ట్లో. ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఐఎస్ఎం ఐయూకే పర్ఫెక్ట్ మనం స్టెప్ మనం అయిపోతే 100% డాక్టర్గా ఇండియన్ డాక్టర్గా అవుతాయనే ఉద్దేశం వాళ్ళ ధైర్యం కలిగింది. ఈ రోజు మన సంస్థ ద్వారా వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో మంచి గౌరవ వేతనంతో వాళ్ళు లైఫ్ సెటిల్ అయ్యారు. వాళ్ళందరినీ చూసి ప్రతి ఒక్క పేరెంట్ కూడా సాటిస్ఫై అయ్యారండి. అందువల్ల మనకు అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. మా అడ్రస్ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నంబర్ 301 and 303, మంజీరా ప్లాజా, ఆపోజిట్ పాస్పోర్ట్ ఆఫీస్, అమీర్పేట్, హైదరాబాద్. మా వెబ్సైట్ www.ismfocalpoint.in. కాంటాక్ట్ నంబర్ 9394641010, 86882211111.